హాయ్ ఫ్రెండ్స్! 'బిగ్ బాస్' నిన్నటి ఎపిసోడ్‌లో నామినేషన్స్‌లో ఉన్న అందరూ సేవ్ అయిపోయాక చివరిగా సంజన, దివ్య మిగిలారు. ఇంతలో ఎమాన్యూల్ "నీ పవర్ అస్త్రం ఎక్కడ ఉంది తీసుకురా" అని నాగార్జున గారు అడిగారు. సంజన, దివ్య మీరిద్దరూ గార్డెన్ ఏరియాలో ఉన్న ఎలిమినేషన్ జోన్‌కి వచ్చేయండి. మీ ప్లేస్‌లో వెళ్లి నుంచోండి అంటూ నాగార్జున గారు చెప్పారు. ఇమాన్యుయల్, సంజన, దివ్య ఎలిమినేషన్ రౌండ్‌లో ఉన్నారు. నీ దగ్గర పవర్ అస్త్రం ఉంది. దీనికి 3 పవర్స్ అని బిగ్ బాస్ నీకు చెప్పారు. 2 పవర్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పుడు నీకు మూడో పవర్ ఏంటో చెప్తున్నాను. ఈ పవర్ అస్త్రం ఉపయోగించి ఈ వారం నువ్వు ఎలిమినేషన్‌ని క్యాన్సిల్ చేసేయొచ్చు. అయితే ఈ పవర్ అస్త్రాకి ఆ పవర్ కేవలం ఈ వారం మాత్రమే ఉంటుంది. ఒకవేళ నువ్వు దీన్ని ఉపయోగించకపోతే పవర్ అస్త్రాకి ఇచ్చిన పవర్స్ అన్నీ అయిపోయినట్లే అంటూ నాగార్జున గారు చెప్పారు. సార్, ఇప్పుడు నేను ఇది యూజ్ చేస్తే ఈ వారం ఎలిమినేషన్ ఉండదా అని ఇమాన్యుయల్ అడిగితే ఉండదు అంటూ నాగార్జున గారు క్లారిటీ ఇచ్చారు. నువ్వు నిర్ణయం చెప్పే ముందు ఇంతకు ముందు జరిగిన పరిస్థితి ఒకసారి చెప్తాను విను. తనుజ చేతిలో గోల్డెన్ పజర్ పవర్ ఉండేది. తనకి అది యూజ్ చేసేందుకు 3 వారాలు అవకాశం వచ్చింది. కానీ తను ఎప్పుడూ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే వెళ్ళింది. ఆడియన్స్ డిసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పింది. ఈ పవర్ అస్త్రాకి ఉన్న మూడో పవర్ వాడతావా లేదా ఆడియన్స్ నిర్ణయమే ఫైనల్ అని వదిలేస్తావా? డిసిషన్ నీది. 60 సెకండ్లు టైం ఇస్తున్నాను అన్నారు నాగార్జున గారు. కాసేపు ఆలోచించి చివరికి వాడుతున్నాను సార్ అని ఎమాన్యుయల్ చెప్పాడు. పవర్ వాడుతున్నావు అంటే ఎలిమినేషన్ని క్యాన్సిల్ చేస్తున్నావు అని నాగార్జున గారు మరోసారి అడిగారు. అవును సార్, అంటే నాకు తెలుసు ఆడియన్స్ వారిద్దరిలో ఒకరిని వెళ్ళిపోవాలని నిర్ణయించారు. కానీ పవర్ ఉపయోగించి వారికి ఇంకొక 1 వీక్ ఛాన్స్ ఇస్తే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందేమోనని నా అభిప్రాయం అని ఎమాన్యుయల్ అన్నాడు. అంటే ఇన్ని వారాలు వాళ్ళు ప్రూవ్ చేసుకోలేదా అంటూ నాగార్జున గారు అడిగారు. ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి టాప్ 9 వరకు వచ్చారు అని ఎమాన్యుయల్ చెప్పాడు. మరి ఇంకేం ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇన్ని వారాల తర్వాత అవకాశం ఇస్తున్నావు అంటూ నాగార్జున గారు వరుసగా ప్రశ్నలు వేశారు. అంటే ఇది వాడినా వాడకపోయినా ఈ పవర్ అనేది పోతుంది సార్. సో పవర్ ఉన్నప్పుడు వాడి ఒకరికి ఇమ్యూనిటీ ఇస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఒకవేళ అప్పటికి వాళ్ళు ఇంకా ప్రూవ్ చేసుకోకపోతే ఆడియన్స్ మళ్ళీ వాళ్ళ నిర్ణయం ఎలాగో చెప్తారు అంటూ ఇమ్యూనియల్ క్లారిటీ ఇచ్చారు. సో ఈ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్. నీ చేతిలో ఉన్న పవర్స్ అన్నీ కూడా అయిపోయాయి. రీతు ఆ పవర్ అస్త్రం తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టామా అని నాగార్జున గారు చెప్పారు. ఇంతలో తనుజ ఏదో ఇమ్యూనియల్కి చెప్పింది. దీనికి ఇప్పుడు దాన్ని వాడకపోతే దాని పవర్స్ అన్నీ అయిపోయినట్లే అని ఇమ్మాన్యుయల్ ఆన్సర్ ఇచ్చాడు. ఇది చూసి తనుజ ఏమైనా చెప్పాలమ్మా అని నాగార్జున గారు అడిగారు. అది ఇప్పుడు పవర్ అస్త్రా తను వాడుకుంటే దాచుకొని ఉండుంటే టికెట్ టు ఫినాలే లాంటిది ఏమైనా నీకు బెనిఫిట్ అయ్యేది ఉంటుందేమో కనుక్కోవాల్సిందని చెప్పేశారు అని తనుజ చెప్పింది. ఇప్పుడు వాడేశాడు, ఇక పవర్ అస్త్రా పవర్ అయిపోయింది. అయినా ఇదే లాస్ట్ అని క్లియర్గా చెప్పా కదా అంటూ నాగార్జున గారు క్లారిటీ ఇచ్చారు. ఇమాన్యుయల్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయడంతో సంజన, దివ్య మీరిద్దరూ సేఫ్ లివింగ్ రూమ్లోకి వచ్చేయండి అని నాగార్జున గారు చెప్పారు. నువ్వు వాడిన పవర్ అస్త్రం వల్ల సంజన, దివ్య ఇద్దరు హౌస్లోకి వచ్చేశారు. కానీ వీళ్ళలో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలని నీకు తెలుసుకోవాలని ఉందా? సంజన, దివ్య మీకు కూడా ఉందా అని నాగార్జున గారు అడిగారు. ముగ్గురు తెలుసుకోవాలని అని చెప్పడంతో ఓకే, మీ ఇద్దరి కోసం గార్డెన్ ఏరియాలో కలర్డ్ గన్స్ రెడీగా ఉన్నాయి. నేను చెప్పినప్పుడు ఆపరేట్ చేయండి. మీలో ఎవరి గన్ నుంచి రెడ్ కలర్ పేపర్స్ వస్తాయో వాళ్ళు ఎలిమినేటర్, గ్రీన్ వచ్చిన వాళ్ళు సేఫ్ అని నాగార్జున గారు చెప్పారు. అయితే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం సంజన సేఫ్ అయ్యి దివ్య ఎలిమినేట్ అయింది.